Hi everyone, welcome to Impact Academy. So today let us continue with the last chapter of AP history. Okay. సో ఇప్పటివరకు మనం ఆల్మోస్ట్ అన్ని ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ అంతా కవర్ చేసాం. దానిలో లాస్ట్ టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ 1956. ఓకే. సో 1956 నుండి ఇప్పుడు కరెంట్ 2025 వరకు కూడా ఏదైనా అడగచ్చు. బట్ ఇన్ జనరల్ ఏపీ హిస్టరీలో పోస్ట్ 1956 కంటే మిగతావి ఓకే మోడర్న్ లో నేషనల్ మూవ్మెంట్ కానీ సోషల్ కల్చరల్ అవేకనింగ్ కానీ ఓకే మిడివల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కానీ లేదా ఇలాంటి కొన్ని టాపిక్స్ విజయనగర ఎంపైర్ కాకతీయాస్ ఇలాంటి కొన్ని ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి. అలాగే ఏన్షియంట్ హిస్టరీలో కూడా సాతవాహనాస్ ఇక్ష్వాకుస్ ఈస్టర్న్ చాళుక్యాస్ వెంగి ఇలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. సో ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్స్ లో ఎక్కువ ఫోకస్ పెట్టడం ఇంపార్టెంట్. ఓకే. సో అన్ని చదివి అన్ని గుర్తుంచుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ట్రై టు ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఆఫ్టర్ 1956 కూడా ఇంపార్టెంట్ కాదని కాదు, బట్ డోంట్ ట్రై టు స్ట్రెస్ యువర్ సెల్ఫ్. ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి కూడా కష్టపడదు. జస్ట్ వాట్ హ్యాపెండ్ అనేది రఫ్ ఐడియా ఉంటే సరిపోతుంది. సో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ 1956. సో 1953లో మనకి ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్ర స్టేట్ అనేది వచ్చింది. సో ఇంకా అలా వెనక్కి వెళ్తే మనకి 1801 ఓకే 1801లో లార్డ్ వెలెస్లీ ఓకే ఆంధ్ర రీజియన్ పట్టుకెళ్ళి మెడ్రాస్ ప్రెసిడెన్సీ లో కలిసినప్పుడు ఓకే 1801లో మనకి తెలుగు ఐడెంటిటీ అనేది పోయింది. తర్వాత 1903లో ఫర్ ద ఫస్ట్ టైం ఓకే 1903లో ఫర్ ద ఫస్ట్ టైం గుంటూరు అటు సైడ్ ఉన్నావు లక్ష్మీనారాయణ గారు ఓకే జొన్న వితుల గురునాథం గారు వాళ్ళు యంగ్ మెన్స్ లిటరీ ఆర్గనైజేషన్ లో ఫర్ ద ఫస్ట్ టైం సపరేట్ ఆంధ్ర ఉండాలి అని చెప్పి మనకి ప్రపోజ్ చేయడం జరిగింది. అవన్నీ చూసాం. సో 1910 1912లో చిలుకూరు వీరభద్రరావు అక్కడ చూసాం. ఆయన రాసిన ఆంధ్రుల చరిత్ర అనే బుక్స్ అవన్నీ చదివి ఆంధ్రుల గొప్పతనం మనకి తెలియడం మనం చూసాం. సో అవన్నీ కూడా మనం చూసాం. ఓకే. సో తర్వాత ఆంధ్ర మహాసభలు ఇవన్నీ కూడా అయ్యాయి. రాయలసీమ మహాసభలు, విశాలాంధ్ర మహాసభలు, ఇలా సెవరల్ మహాసభలు కాన్ఫరెన్సెస్ ఇవన్నీ అయిన తర్వాత 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. తర్వాత సెవరల్ కమిషన్స్, దార్ కమిషన్ ఓకే జేబీపీ కమిషన్ అలా అన్ని వచ్చి లింగ్విస్టిక్ బేస్ మీద ఇవ్వకూడదు అని చెప్పిన తర్వాత మనకి పొట్టి శ్రీరాములు గారు డెత్ అనేది జరిగింది 1952 ఓకే డిసెంబర్లో 15th డిసెంబర్ ఓకే 19th అక్టోబర్లో స్టార్ట్ అయ్యి ఆఫ్టర్ 58 days 19th to 15th డిసెంబర్ 1952లో పొట్టి శ్రీరాములు గారు ఓకే అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. డేట్స్ అన్ని కూడా 58 days అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో పొట్టి శ్రీరాములు గారి డెత్ జరిగిన తర్వాత ఇంకా వేరే దారి లేక అప్పుడు ఫజల్ అలీ కమిషన్ వేసి ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఇస్ ఆంధ్ర స్టేట్ 1953లో. సో ఆ తర్వాత మళ్ళీ విశాలాంధ్ర మహాసభలు అవి కూడా కంటిన్యూ అయ్యి మనకి విశాలాంధ్ర ఉండాలి అని చెప్పి తెలంగాణని 3 ముక్కలు చేసి ఓకే సో దానిలో తెలుగు స్పీకింగ్ పార్ట్ అంతా కూడా మనకి ఆంధ్రతో మర్చి చేసి ప్రాపర్ ఆంధ్రప్రదేశ్ అనేది 1956లో ఫార్మ్ అయింది. సో 1953లో ఆంధ్ర స్టేట్ ఫార్మ్ అయినప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు చీఫ్ మినిస్టర్గా చేశారు. తర్వాత 1956లో ఓకే సో 1956లో ఆంధ్రప్రదేశ్ అనేది ఫార్మ్ అయిన తర్వాత నీలం సంజీవారెడ్డి గారు ఓకే ఈజ్ ఫ్రమ్ అనంతపూర్. సో ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. సీఎం ఎవరు, ఏ టైంలో చేశారు, వాళ్ళు తీసుకున్న స్టెప్స్ ఏంటి, మళ్ళీ వాళ్ళు ఎక్కడ నుండి అంటే తెలంగాణ రీజియన్ నుండి ఎవరున్నారు, ఆంధ్రాలో ఓకే ఎవరున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. ఓకే. సో 1956 నుండి 83 వరకు ఒక శకం అనుకోవచ్చు. అదంతా కూడా కంప్లీట్ కాంగ్రెస్ ఓకే ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసేది. తర్వాత 1983 సో మధ్యలో ఏం జరిగిందంటే ఒక స్పాన్ ఆఫ్ 5 years లో 4 చీఫ్ మినిస్టర్స్ మార్చింది కాంగ్రెస్. సో అప్పుడు ఏంటంటే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారని చెప్పి ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టడం, అతి తక్కువ టైంలో పార్టీ పెట్టి సీఎం అయిన గిన్నిస్ రికార్డు కూడా ఎన్టీ రామారావు గారికి ఉంది. ఓకే. సో అవన్నీ జరిగాయి. లెట్స్ లుక్ అట్ ఇన్ డెప్త్. ఓకే. సో ఎన్టీ రామారావు గారు 1983లో మనం చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ నాన్ కాంగ్రెస్ లోకల్ పార్టీ కింద మనం చెప్పుకోవచ్చు ఆంధ్రాలో ఓకే తెలుగుదేశం పార్టీ. తర్వాత ఒకనొక టైంలో తెలుగుదేశం పార్టీ అనేది చీఫ్ అపోజిషన్ అయితే సెంట్రల్ లెవెల్లో కూడా ఉంది. సెంట్రల్ లెవెల్లో కూడా చీఫ్ అపోజిషన్ రోల్ అనేది మధ్యలో ప్లే చేయడం జరిగింది. సో దట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో 1956లో నీలం సంజీవారెడ్డి గారు ఓకే ఫ్రమ్ అనంతపూర్ హీ బికేమ్ సో 56 to 40 అరౌండ్ 4 years హీ ఫార్మ్ ద గవర్నమెంట్ విత్ 13 members. సో చూడండి 13 members ఉన్నారు. ఓకే. తర్వాత ఒక క్యాబినెట్ లో ఏకంగా 78 members ఉంటారు. సో అంతమంది ఉన్నారంటే అదేంటంటే ఒక రకంగా ఇట్స్ లైక్ చేతకంతనం అనమాట. అంటే మన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అడిగిన ప్రతి ఒక్కరికి మినిస్ట్రీ ఇచ్చేసి కంట్రోల్ లేకపోవడం. ఓకే. సో 13 members క్యాబినెట్ తోటి ఆయన ఫామ్ చేశాడు. కేవీ రంగారెడ్డి హోమ్ మినిస్టర్ ఓకే బెజవాడ గోపాల్ రెడ్డి ఈ పేర్లన్నీ కూడా మీకు చూస్తే దామోదరం సంజీవయ్య
ఒక దామోదరం సంజీవయ్య లేబర్ మినిస్టర్ ఈజ్ ద ఫస్ట్ వాట్ ఈస్ ఫ్రమ్ ద షెడ్యూల్ కాస్ట్ అనమాట. అంటే ఫ్రమ్ ద హరిజన్ కమ్యూనిటీ నుండి ఫస్ట్ సీఎం అయిన వ్యక్తి హోల్ ఓవర్ ఇండియా. సో అప్పటికి ఇంకా మనకి ఏంటంటే అప్పర్ కాస్ట్స్, లోవర్ కాస్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఫోర్స్ ఉండేది. సీఎంస్ వీళ్ళందరూ కూడా ఓన్లీ అప్పర్ కాస్ట్, దానిలో కూడా స్పెసిఫిక్ గా 1 or 2 కమ్యూనిటీస్ నుండి ఉండేవారు. సో అలాంటి టైంలో దామోదరం సంజీవయ్య గారు హీ బికేమ్ సీఎం. ఓకే, సో ఇట్స్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ పాయింట్. కాసు బ్రహ్మానంద రెడ్డి వీళ్ళందరూ తర్వాత సీఎం అయ్యారు. మేతి నవాజ్ జంగు, మండమల నరసింహరావు, ఓకే, కళా వెంకట్రావు గారు రెవెన్యూ, మేజర్ కేవీ రంగారెడ్డి హోమ్. సో సీఎం తో పాటు హోమ్ అనేది కూడా మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అండి. ఓకే, మధ్యలో 1970s 80s లో ఈ నక్సల్ మూవ్మెంట్స్ అవి వచ్చినప్పుడు కూడా హోమ్ మినిస్టర్స్ హ్యావ్ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, జలగం వెంగళరావు, మాధవ్ రెడ్డి, ఇలా హోమ్ మినిస్టర్స్ కూడా చాలా హైలైట్ అయ్యారు. చాలా రిస్క్ తీసుకుని నక్సలైట్ మూవ్మెంట్స్ ని క్రష్ చేశారు. అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకే, సో ఎడ్యుకేషన్ నెమలి పట్టాభి రామారావు ఇవన్నీ కూడా చూసుకోవాలి. వెంకటరెడ్డి జస్టిస్. ఎనీవే, సో తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ వాస్ పాస్డ్ బై పార్లమెంట్ ఇన్ 1957 టు గివ్ ఇంపార్టెన్స్ టు తెలంగాణ యూత్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఓకే, 1957 లో లెజిస్లేటివ్ కౌన్సిల్ వాస్ క్రియేటెడ్ విత్ 90 members ఇన్ 1958. ఇట్స్ ఫస్ట్ చైర్మన్ వాస్ మాడపాటి హనుమంతరావు. సో వెరీ ఇంపార్టెంట్. సో మనకి అప్పుడు 1956 1953లో అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే అనేది అప్పటికే ఉంది. ఓకే, సో ఈ ఎమ్మెల్సీ ఏదైతే మనం చూస్తామో ఎమ్మెల్సీ సెలెక్ట్ ఉండదు. సో ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది 1958 లో వచ్చిందండి. సో ఇది అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్. లెజిస్లేటివ్ కౌన్సిల్ మధ్యలో కొన్నిసార్లు రద్దు చేశారు, మళ్ళీ రీఇన్స్టేట్ చేశారు. మొన్న కూడా మన ప్రీవియస్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ తీసేయండి అని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేసి పంపించారు సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో 90 members. ఇప్పుడు మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రాకి 50, తెలంగాణ 40 వచ్చింది. తర్వాత 8 కలిపారు. 8 కలిపి ఇప్పుడు ఆంధ్రాకి 58 ఉందండి. ఆంధ్ర మనం చూసుకుంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ 175 ఉన్నాయి. మన ఎలక్షన్ లో కూడా బాగా హైలైట్ అయింది కదా, 175 సీట్స్. అలాగే ఎమ్మెల్సీ చూసుకుంటే 58 ఉన్నాయి. ఇప్పుడు దానిలో 50 ఎలక్టెడ్, 8 నామినేటెడ్. ఎనివే ఫస్ట్ మనకి 1958 లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది క్రియేట్ అయింది. ఫస్ట్ చైర్మన్ వాజ్ మాడపాటి హనుమంతరావు. మాడపాటి హనుమంతరావు అనగానే మనకి 1930లో ఒక సెట్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ ఉంటాయండి. వాటిలో కూడా ఈయన పేరు మనకు వినబడుతుంది. ఓకే, సో అండ్ హీ ఆల్సో ఈజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణ రీజనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాస్ క్రియేటెడ్ ఇన్ 1958 అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ కె అచ్యుతారెడ్డి. సో తెలంగాణ రీజనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, సో అదే 1958 లో జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ 1958 ఇలాంటి అడిగే అవకాశం ఉంటుందండి. ఏపీఎస్ఆర్టీసీ లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండు 1958 లో అయ్యాయి. ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది 1959, అది కూడా అడిగే అవకాశం ఉంటుంది. 3-tier పంచాయతీ రాజ్ 1959, అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 3-tier పంచాయతీ రాజ్ అనేది మనకి రాజస్థాన్ లో వచ్చిందండి, సెకండ్ ఏపీలో వచ్చింది. ఓకే, సో ఫస్ట్ రాజస్థాన్ లో ఇంట్రడ్యూస్ అయింది, సెకండ్ ఏపీ. సో పంచాయతీ రాజ్ సిస్టమ్ ఎవల్యూషన్ కూడా చూసుకోవాలి. ఓకే, అశోక్ మెహతా కమిటీ, జీవికే రావు కమిటీ, ఓకే, మళ్ళీ గాడ్కిల్ తుంగాన్ కమిటీ, గాడ్కిల్ కమిటీ, ఇలా బోల్డ్ ఉంటాయి. అది ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏది వచ్చింది, లాస్ట్ ఏది వచ్చింది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని 2-tier సజెస్ట్ చేసాయి. మాక్సిమం 3-tier పంచాయతీ రాజ్. 3-tier పంచాయతీ రాజ్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో. డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి కలెక్టర్స్, మేయర్స్, ఈ వాట్ ఈస్ కార్పొరేటర్స్, కౌన్సిలర్స్, ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి. తర్వాత ఈ ఎంపీటీసీ, ఎంపీపీ అవన్నీ కూడా మండల్ లెవెల్లో. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ టైర్ అనుకుంటే. థర్డ్ టైర్ జిల్లా పరిషత్ అవన్నీ కూడా మీకు ఫస్ట్ టైర్ లో వస్తాయి. నెక్స్ట్ మండల ప్రజా పరిషత్, ఓకే, ఎంపీపీ అవన్నీ కూడా సెకండ్ టైర్ వస్తాయి. థర్డ్ టైర్ వచ్చారు మీకు సర్పంచ్, ఓకే, గ్రామ లెవెల్లో వస్తాయి అనమాట. దట్ ఈస్ 3-tier పంచాయత్ రాజ్ సిస్టమ్. ఓకే, డిస్ట్రిక్ట్, మండల్ అండ్ గ్రామ్ లెవెల్. సో ఆచార్య ఎన్జీ రంగా అండ్ రాజాజీ ఫౌండర్ ద స్వతంత్ర పార్టీ 1959 అగేన్స్ట్ ద ఫారెన్ పాలసీస్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, హూ ఫార్మ్ ద స్వతంత్ర పార్టీ 1959 లో ఆచార్య ఎన్జీ రంగా అండ్ రాజాజీ, ఓకే, రాజగోపాలాచారి. So Neelam Sanjeeva Reddy was appointed as the president of the National Congress, hence he resigned as chief minister post. So 1956 లో నీలం సంజీవ రెడ్డి గారిని సీఎం గా అయిన తర్వాత ఆయన 1960 టైంలో హీ వాజ్ మేడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద నేషనల్ కాంగ్రెస్. అంటే నేషనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసరికి ఆయన సీఎం పోస్ట్ రిజైన్ చేసి సెంట్రల్ వెళ్ళిపోయాడు. అప్పుడు దామోదరం సంజీవయ్య, ఓకే, ఫర్ టూ ఇయర్స్ హీ వాజ్ ద ఫస్ట్ హరిజన్ సీఎం ఇన్ ఇండియా. హీ బికేమ్ సీఎం అట్ ద ఏజ్ ఆఫ్ 39. సో ఈ అపాయింటెడ్ కేవీ రంగారెడ్డి యాజ్ డిప్యూటీ సీఎం. సో ఒకళ్ళు ఆంధ్ర నుండి ఉంటే ఒకళ్ళు తెలంగాణ నుండి ఉంటారు డిప్యూటీ సీఎం. ఓకే, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. అవన్నీ కూడా మనం చూసాం. సో ఈ బ్రాట్ ద SC/ST యాక్ట్. ఓకే, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో SC/ST యాక్ట్ ఫస్ట్ ఎవరు తెచ్చారంటే దామోదరం సంజీవయ్య.
సో he was appointed as the president of National Congress, hence he resigned his CM post. సేమ్ అక్కడ జరిగినట్టే. సో అప్పుడు నీలం సంజీవరెడ్డి గారికి కాంగ్రెస్ హెడ్ చేస్తే సీఎం రిజైన్ చేసినట్టు, మళ్ళీ దామోదరం సంజీవయ్య గారు కూడా ఇక్కడ రిజైన్ చేసి అక్కడ సెంట్రల్ లెవెల్ నేషనల్ కాంగ్రెస్ హెడ్ కింద వెళ్ళిపోయారు. లేకపోతే మళ్ళీ నీలం సంజీవరెడ్డి హెస్ కమ్ బ్యాక్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ ముందు నుండి కూడా ఆంధ్రాలో లీడర్స్ ని ఇలాగే మారుస్తుందండి, ఎవ్రీ 2 years కి 3 years కి మార్చేది. సో దట్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ. ఇలాగా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో మనం కొంచెం కీల్ బొమ్మలా అయిపోతున్నాం మాటిమాటిగా అని చెప్పి మన వాళ్ళు ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు ఉండేది. సో మళ్ళీ నీలం సంజీవరెడ్డి ఈస్ బ్యాక్ 62-64 లో, అండ్ హీ నేషనలైజ్ స్కూల్ బుక్స్. హిజ్ రైవల్ ఇన్ అసెంబ్లీ వాస్ పెడతల రంగారెడ్డి. సో పెడతల రంగారెడ్డి గారికి ప్రైవేట్ బస్ రూట్స్ ఉండేవండి అప్పుడులోన, దానిలో కర్నూలులో ఆయనకు ఒకటి ఉంది. మళ్ళీ నీలం సంజీవరెడ్డి గారికి కూడా, ఆ నీలం సంజీవరెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఓకే, సో ఆయన కూడా తర్వాత సీఎం అయ్యాడు. సో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి, పెడతల రంగారెడ్డి వీళ్ళందరికీ ఏంటంటే ప్రైవేట్ బస్ రూట్స్ ఉండేవి. సో వాటిని ఆయన నేషనలైజ్ చేశాడు. ఓకే, వాళ్ళకి ఏవో క్లాషెస్ ఉంటాయి కదా. సో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఈస్ ఫ్రమ్ కర్నూలు, హీ వెంట్ టు సుప్రీం కోర్ట్కి వెళ్తే సుప్రీం కోర్ట్ ఏమో క్యాన్సిల్ చేసింది, అప్పుడు అలా చేయడానికి అవదని. సో దాని యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద నీలం సంజీవ్ రెడ్డి గారు రిజైన్ చేశారు. ఓకే, సీఎం పోస్ట్, ఎందుకంటే ఆయన తీసుకునే యాక్షన్ సుప్రీం కోర్ట్ కొట్టింది కాబట్టి. సో నెక్స్ట్ ఈ నామినేటెడ్ కాసు బ్రహ్మానంద రెడ్డి. ఓకే, సో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు నెక్స్ట్ సీఎం అయ్యారు. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్, తెలుగు వాజ్ డిక్లేర్డ్ as the official language of AP 1966 అని, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 1966 అది 1970 అనుకుంటా, 1970లో తెలుగుని సివిల్ సర్వీసెస్ లో రాయడానికి ఏదో చేర్చారు, అది కూడా వస్తుంది చూద్దాం. సో అప్పటి వరకు మనకి తెలుగు వాజ్ నాట్ అఫీషియల్ లాంగ్వేజ్ అండి. ఓకే, సో ఇది కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. 1966 లో తెలుగు అనేది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఏపీగా పెట్టారు. నెక్స్ట్ తెన్నేటి విశ్వనాథం ఆర్గనైజ్ మూవ్మెంట్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అట్ విశాఖపట్నం ఇన్ 1966. సో స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా బాగా ఉంది కాబట్టి ఇది అడిగే అవకాశం ఉంటుంది. సో 1966 లో తెన్నేటి విశ్వనాథం గారు. ఓకే, ఇప్పటికి మనం బీచ్ రోడ్ లో ఉన్నటువంటి తెన్నేటి పార్క్ వెళ్తే అక్కడ తెన్నేటి విశ్వనాథం గారి చిన్న స్టాట్యూ ఉంటుంది. ఓకే, సో ఆయన ఇచ్చిన స్లోగన్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఈ స్టీల్ ప్లాంట్ అసోసియేషన్ లోనే మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు కూడా పార్టిసిపేట్ చేశారు. సో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ 1967. ఇట్ వర్క్ స్టార్టెడ్ 1951. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. 1955 లో స్టార్ట్ అయింది, 1967 లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది నేషనలైజ్ అయింది. సో కాసు బ్రహ్మానంద రెడ్డి హ్యాడ్ డిఫరెన్సెస్ విత్ డిఎస్ రెడ్డి, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, సో ఆయన ఏం చేశారంటే ఆర్డినెన్స్ తెచ్చి ఆయన 5 years నుండి టర్మ్ 3 years చేసి డిఎస్ రెడ్డిని తీశారు ఉస్మానియా యూనివర్సిటీ. అప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నాడు. సో అక్కడ ఏంటంటే 2 సెక్టార్స్ కింద విడిపారు అనమాట. వన్ గ్రూప్ ఈస్ కాసు బ్రహ్మానంద రెడ్డి గ్రూప్ అండ్ వన్ ఇస్ డిఎస్ రెడ్డి గ్రూప్. ఓకే, ఈ లోపల 1969 లో మనకి తెలంగాణ మూవ్మెంట్ కూడా స్టార్ట్ అయింది. ఓకే, స్టూడెంట్ ఇన్ ఖమ్మం అబ్జర్వ్ ఫాస్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది, అది జెంటిల్మెన్ అగ్రిమెంట్ 1956 లో చేసుకున్నాం, దానికి అనుగుణంగా ఉండాలి, సపరేట్ తెలంగాణ కావాలని 1969 లోనే స్టార్ట్ అయింది. సో కాసు బ్రహ్మానంద రెడ్డి ఏంటంటే వాళ్ళు పాసిఫై చేయడానికి ఒక జియో తెచ్చి నాన్ లోకల్స్ అందరూ కూడా బయటకు పంపిస్తే, బట్ ఇట్ వాజ్ నాట్ అలౌడ్ బై హైకోర్ట్ బికాస్ ఇండియా ఈజ్ వన్ కంట్రీ, ఎనీవన్ కెన్ వర్క్ ఎనీవేర్. సో కొండా లక్ష్మణ్ బాబుజీ రిజైన్డ్ హిస్ మినిస్టర్ పోస్ట్ అండ్ సపోర్టెడ్ ద తెలంగాణ మూవ్మెంట్. So College Narayan Rao organized a meeting in Warangal and gave call for Telangana MLS to resign. Okay, so ఇదంతా కూడా తెలంగాణ మూవ్మెంట్ అండి. 1969 లో తెలంగాణ మూవ్మెంట్ 50 మంది చనిపోయారు, ఓవరాల్ గా 360 మంది చనిపోయారు. నెక్స్ట్ గన్ పార్క్ స్తూపా వాజ్ బిల్ట్ ఇన్ ద మెమరీ ఆఫ్ దీస్ మార్టిర్స్. ఓకే, April 1969 ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్డ్ 8 ప్రిన్సిపల్స్, అష్ట సూత్రాలు టు కర్బ్ ద తెలంగాణ మూవ్మెంట్. తర్వాత మదన్ మోహన్ యంగ్ అడ్వకేట్ ఫౌండెడ్ తెలంగాణ ప్రజా సమితి యాజ్ ఎ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇట్ వాస్ కన్వర్టెడ్ ఇంటూ పొలిటికల్ ఆర్గనైజేషన్ బై మర్రి చెన్నారెడ్డి. సో మర్రి చెన్నారెడ్డి కూడా మనకి సీఎం గా చేశారు. ఈజ్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ. సో విత్ ఇన్ 1 year, ఓకే, విత్ ఇన్ 1 year తెలంగాణ మూవ్మెంట్ అనేది కొంచెం స్లో డౌన్ అయింది. తెలంగాణ ప్రజా సమితి పార్టీ 10 seats గెలిచింది. తర్వాత అది పట్టుకెళ్ళి కాంగ్రెస్ లో కలిపేశారు. సో అక్కడతోటి మనకి ఏంటంటే ఆ మూవ్మెంట్ అయిపోయింది. 1969 లోనే మనకి నక్సలైట్ మూవ్మెంట్ కూడా కొంచెం బాగా పికప్ అయింది కోస్టల్. అప్పుడు జలగం వెంగళరావు వాజ్ ద హోమ్ మినిస్టర్, హీ ఆల్సో బ్రూటల్లీ సప్రెస్డ్ ఇట్. ఓకే, సో జలగం వెంగళరావు గారు కూడా యాజ్ అ హోమ్ మినిస్టర్ హీ వాజ్ వెరీ టఫ్, అది కూడా కొంచెం ఫేమస్. నక్సలైట్ మూవ్మెంట్ బాగా కంట్రోల్ చేశారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 1970. సో పివి నరసింహారావు గారు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యునైటెడ్ ఆంధ్ర నుండి వెళ్ళి హీ బికేమ్ ద ఫస్ట్ పిఎం ఆల్సో. ఓకే,
So PV Narasimha Rao, he's from Karimnagar and 1971 to 73. He was the first CM from Telangana region. He introduced the Land Ceiling Act. Okay, so ఎవరు అండర్లో ఏమొచ్చేవని కూడా చూడండి. Okay, so he implemented the Mulki rights effectively. It led to Jayandhra movement also. So Subba Reddy organized a meeting at Tirupati and gave call to Andhra MLAs to resign. So Jayandhra movement became violent and led to the resignation of PV Narasimha Rao. As president rule was imposed in AP 1973, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ప్రెసిడెంట్ రూల్ 1973లో చేశారు. ఆ 1975 వచ్చేసరికి ఇండియా లెవెల్లో కూడా మీకు ఎమర్జెన్సీ అనేది రావడం జరిగింది. సో దాని 2 years ముందే ఓకే 1973లో మనకి ప్రెసిడెంట్ రూల్ కూడా పెట్టారు. ఆల్మోస్ట్ ఆ ఇయర్ అంతా కూడా జనవరి డిసెంబర్. ఓకే, సో అప్పుడు గవర్నర్ ఎవరు, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడుగుతారండి. 1973లో ప్రెసిడెంట్ రూల్ పెట్టినప్పుడు గవర్నర్ ఎవరు, అప్పుడు అడ్వైజర్ ఎవరు, అవన్నీ కూడా అడగచ్చు. సో గవర్నర్ వాస్ కందుబాయ్ దేశాయ్. హిస్ అడ్వైజర్ వాస్ హెచ్సి షరీన్ అండి, ఐసిఎస్ ఆఫీసర్. ఓకే, సో ఆ పీరియడ్ ఏంటంటే హెచ్సి షరీన్ పీరియడ్ అనేవారు, అంటే ఆయన చక్రం తిప్పాడు అనమాట ఆ పీరియడ్ లో. ఓకే, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐసిఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. మిగతా గవర్నర్స్ కానీ పొలిటీషియన్స్ ఏంటంటే వాళ్ళకి జస్ట్ నామినల్ హెడ్స్ అనమాట. ఓకే, సో on 1st October 1973, Indian government declared 6 principles to suppress Jayandhra movement. Accordingly, Hyderabad Central University was founded in 1974 and journal system was introduced. So 6 principles were added in the 32nd Constitutional Amendment Act. Accordingly, Article 371D and E were created. So 371 is special status to J&K, Jammu and Kashmir, then Tisargada, it was abrogated. Next to 371D, E లో మనకి ఆంధ్రప్రదేశ్ ఉంటుందండి. ఒకటి యూనివర్సిటీ గురించి ఉంటుంది, ఒకటి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటుంది. ఈ ఏబిసి అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఉంటాయి అవన్నీ కూడా. సి ఫర్ మణిపూర్, డిఈ ఆంధ్రప్రదేశ్, ఓకే, ఐ ఫర్ గోవా, జే ఫర్ కర్ణాటక, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాలిటీలో మనం ఇండియాలో చూసాం. సో జలగం వెంకట్రావు, జలగం వెంగళరావు అప్పుడు హోమ్ మినిస్టర్ గా చేశారు కదా కాసు బ్రహ్మానంద రెడ్డి గారి క్యాబినెట్ లో. లేటర్ హీ బికేమ్ సీఎం. ఫస్ట్ తెలుగు మహాసభ, తెలుగు మహాసభ, ఓకే, ఆంధ్ర మహాసభ కాదు. ఫస్ట్ తెలుగు మహాసభ వాజ్ ఆర్గనైజ్డ్ ఎట్ హైదరాబాద్ 1975. కీ పర్సన్ వాజ్ ఎంవి కృష్ణారావు, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఈ సన్ మండలి బుద్ధప్రసాద్, ఈ పేరు ఇప్పుడు కూడా మనం వింటుంటాం కదా, ప్రజెంట్ తెలుగు పరిరక్షణ సమితి. సో తెలుగు మహాసభలు 1975 లో అయ్యాయి, 1981, 1990, 2012 లో అయ్యాయి. ఓకే, 1975, 1981, 1980, 2012. ఓకే, సో ఇది కౌలాలంపూర్ మలేషియాలో అయింది, ఇది మరీషియస్ లో అయింది, తిరుపతిలో అయింది. ఓకే, అవి కూడా ట్రై టు రిమెంబర్. సో డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఇందిరాగాంధీ డిక్లేర్డ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ 1975 and 77. సో అక్కడ ఇంటర్నల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇక్కడ మనకి చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే జలగం వెంగళరావు. ఓకే, సో ఈ లోపల కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఈ ఫౌండెడ్ ద రెడ్డి కాంగ్రెస్. జలగం వెంగళరావు ఆల్సో జాయిన్డ్ ఇట్. అండ్ ఐఎన్సీ వన్ ద ఎలక్షన్స్ ఇన్ 1978 అండి. ఓకే, 1978 లో ఐఎన్సీ మళ్ళీ ఎలక్షన్స్ విన్ అయింది. సో కాంగ్రెస్ హైకమాండ్ చేంజ్ 4 persons as చీఫ్ మినిస్టర్స్ బిట్వీన్ 1978 to 1983. సో జస్ట్ ఒక 5-6 years టర్మ్ లో నలుగురిని మార్చారు. అందుకే మనకి చిరాకు వచ్చి టీడీపీ, తెలుగుదేశం పార్టీ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ. సో మరి చెన్నారెడ్డి 1978 to 80 చూసారా, జస్ట్ 2 years. ఓకే, జస్ట్ ఫ్రమ్ రంగారెడ్డి. He created Rangareddy district in 1978 and Vijayanagaram district in 1979. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. Introduced system of 5-day working week for government employees and there were many corruption allegations against him. తర్వాత టంగుటూరి అంజయ్య. టంగుటూరి అంజయ్య గారి అండర్లోనే రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కూడా పాలిటిక్స్ లోకి వచ్చారండి. ఓకే, ఆయన క్యాబినెట్ లో ఈ వర్క్ ల్యాబర్ అండ్ ఆల్విన్ కంపెనీ. సో దగ్గర మనం చూస్తాం 13 members 14 members ఉండేవారు. ఓకే, సో ఈ జంబో క్యాబినెట్ విత్ 72 ministers అండి. సో 72 ministers. ఓకే, సో లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఫ్రమ్ ద స్టేట్, అంతా వేస్ట్ అనమాట. అంతమందిని ఎప్పుడు పెట్టుకోకూడదు. దట్ షోస్ దట్ సమ్వాట్ క్యాపబిలిటీ తక్కువ ఉన్నట్టు కనబడుతుంది అనమాట. ఎందుకంటే అందరినీ ప్యాసిఫై చేయడానికి ఎవరు పడితే వాళ్ళకి మినిస్టర్ ఇచ్చినట్టు. ఓకే, సో టంగుటూరి అంజయ్య ఆయన అండర్లోనే వైఎస్ఆర్. ఓకే, వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా పనిచేశారు. వైఎస్ఆర్ గారు విలేజ్ డెవలప్మెంట్, చంద్రబాబు నాయుడు సినిమాటోగ్రఫీ. సో ఈ కండక్టెడ్ లోకల్ ఎలక్షన్స్ which has been postponed for last 10 years. So it was mentioned that he was scolded by Rajiv Gandhi in Hyderabad International Airport. నెక్స్ట్ భవనం వెంకట్రామ రెడ్డి. ఓకే, భవనం వెంకట్రామ రెడ్డి మనం చూసుకుంటే 1982 ఫిబ్రవరి నుండి సెప్టెంబర్, జస్ట్ అక్కడక్కడ. ఓకే, సో మనం నలుగురు చూసాం కదా, మరి చెన్నారెడ్డి, అంజయ్య అండ్ భవనం వెంకటరెడ్డి. తర్వాత ఇంకోటి వచ్చేది కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఓకే,
సో సో భవనం వెంకట్రామరెడ్డి హీ వాజ్ ద ఫస్ట్ సీఎం ఫ్రమ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండి. సో అప్పటి వరకు అయిన సీఎంలందరూ కూడా ఎలక్షన్ పోటీ చేసి ఎమ్మెల్యేగా విన్ అయ్యి వెళ్ళిన వాళ్ళు. సో డైరెక్ట్ ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ నుండి వెళ్ళిన వాళ్ళు భవనం వెంకట్రామరెడ్డి. ఓకే. సో సో మరి చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రామరెడ్డి, తర్వాత కోటల విజయభాస్కర్ రెడ్డి. ఓకే. సో నలుగురు షార్ట్స్ పనులు నలుగురు ఇష్టం వచ్చినట్టు మార్చారు. షీ వాజ్ ద ఫస్ట్ సీఎం ఫ్రమ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండి. సో కౌన్సిల్ నుండి ఫస్ట్ సీఎం అయింది భవనం వెంకట్రామరెడ్డి, సెకండ్ అలా అయింది రోసయ్య గారు. ఓకే. తర్వాత ఎన్టీఆర్ ఫౌండెడ్ తెలుగుదేశం పార్టీ అండ్ 29th March 1982. ఓకే. అది కూడా వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే